రమ్మంటే రాలేదు. ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా నేను ఆయన చూద్దాం ప్రాజెక్టులని మొత్తుకొని చచ్చి నేను ఇంతవరకు వస్తే స్వాగతం పలుకుతాము. ఇగో మా శంకరన్ అన్నాడు కదా, లక్ష్మీదేవిపల్లికి నీళ్ళు ఇచ్చినామంటున్నారు, ఇక పొయ్యి దేవుల వాళ్ళని కూడా తొలకపోయి వాళ్ళు వస్తే ఇంకా మేము హర్షిస్తాము, స్వాగతిస్తాము. ఏమేం చేసిండ్రు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏడ కట్టించిండ్రు వచ్చి చూపియాలి, నీళ్ళు ఏడ వాడుతున్నాయి వచ్చి చూపిస్తారు కదా, మాకు ఈజీ అవుతుంది వాళ్ళు వస్తే. ఏమాంధ్ర ప్రాంతానికి ఇయ్యాల సంగమేశ్వర టెండర్లు, సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 11 టీఎంసీలు రోజు ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుంటే ఆ టెండర్ ప్రక్రియ జరుగుతుంటే నాకు ఇంకా గుర్తు, నేను ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు వేసిన, నేను ఆ రోజు ఇదే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని రిక్వెస్ట్ చేసిన, టెండర్లు అవుతున్నాయి ఆగస్టు 2020 గుర్తుపెట్టుకోండి ఆ డేట్, టెండర్లు అవుతున్నాయి, సంగమేశ్వరకి టెండర్లు వేస్తున్నారు, మీరు పోయి ఎకెక్స్ కమిటీ మీటింగ్ ఉంది, మీటింగ్కి పోయి ఆ టెండర్లను క్యాన్సిల్ చేయించండి అని నేను ముఖ్యమంత్రి గారికి ఆనాడు బహిరంగ లేఖ రాసిన. ఆనాడు ఎపెక్స్ కమిటీ మీటింగ్కి పోకుండా ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళని దోచుకపోతుంటే వాళ్లకు ఏడికి రాయలసీమకు పోయి ఆ చేపల పులుసు తిని రాయలసీమని రత్నాలసీమ చేస్తా అన్నాడు. మన కృష్ణా బేసిన్కి దక్కాల్సినటువంటి నీళ్లు మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ద్వారా, మన ఎస్ఎల్బిసి ద్వారా, మన నాగార్జున సాగర్ ద్వారా, కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, సరసాగర్, సంగెంబండ రిజర్వాయర్, ఇక్కడ నుంచి కృష్ణా బేసిన్కి రావాల్సినటువంటి నీళ్ళని వాళ్ళు పెన్నా బేసిన్కి దొంగతనం చేసుకోబోతుంటే నిస్సహాయంతో ఉన్నటువంటి అసమర్థుడు కేసీఆర్. మన నీళ్లు వాళ్ళు దోచుకోబోతుంటే కేసీఆర్ దిష్టిబొమ్మలాగాడున్నాడు.